హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఫిజిక్స్ చీట్ కోడ్ చెప్తాను స్టూడెంట్స్. మనము ఒక పేపర్ తీసుకుని దాంట్లో ఫిజిక్స్ చీట్ కోడ్స్ ఏవైతే అప్లై అవుతున్నాయో నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు టైము నైట్ 12 అవుతుంది. ఇక్కడ పైన చూడండి టైం అనేది. రైట్, ఇది రేపు మార్నింగ్ మీకు అప్లోడ్ అవుతుంది, అంటే సండే రోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. గమనించండి, నాకు మార్నింగ్ నుంచి కుదరక చేస్తున్నాను స్టూడెంట్స్. ఓకే, సో గమనించండి అండ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంతు ప్రయత్నంగా ఏదో మీకు కొన్ని మార్క్స్ వస్తాయని నేను ఈ వీడియో తీస్తాను తప్పించి ఇంకో ఉద్దేశంతో నేను వీడియో తీయట్లేదు. ఓకే, గమనించండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మాకేం మనీ రావు, లైక్ చేస్తే మీకు నచ్చిందని నాకు తెలుస్తుంది, అంతమించే. ఓకే, మీరు చూసారనుకోండి, ఒక యాడ్ వచ్చిందనుకోండి, మాకు మనీ వస్తాయి, అంతేకాని లైక్ చేస్తే మాకు మనీ రావు. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్, మీకు హెల్ప్ అయ్యే వీడియోస్. మీకు చూడండి, ఎగ్జామ్స్ టైంలో నేను మీకు హెల్ప్ చేయడానికి ఇలాంటి వీడియోస్ తీస్తున్నాను కాబట్టి, అంటే మీరు నాకు కన్సర్న్ ఉన్నారు, మీకోసం వీడియోస్ తీస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, కింద డిస్క్రిప్షన్లో మిగతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు మార్క్స్ వచ్చే విధంగా చూడండి, మార్క్స్ తెచ్చుకోండి. ఓకే, రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడదామా. ఫస్ట్ సిమిలర్ ఆప్షన్స్ గమనించండి. నెక్స్ట్ మనకి లాస్ట్ సిమిలర్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అదేంటో చూపిస్తాను, కంగారు పడకండి. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్గా ఉన్న వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, లెంత్గా ఉన్న వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. అది పాత చీట్ కోడ్ ట్రిక్. కొత్త దాంట్లో లెంత్కి అయితే ఎక్కువ అవసరం లేదు, గమనించుకోండి. ఓకే, అండ్ మిగతావి నేను చూపిస్తూ చెప్తాను స్టూడెంట్స్, ఎందుకంటే మొత్తం ఫస్ట్ చెప్పేస్తే మీకు ఏదో ఉట్టి మాటలా కనిపిస్తున్నాయి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, దీంట్లో ఏమైనా సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఈ 3 సిమిలర్ ఆప్షన్స్ కనిపిస్తుంది. చూడండి మనకి 3 సిమిలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎంఎంఎం. కాబట్టి ఈ మూడిట్లో ఒక ఆన్సర్ అయితే ఉంటుంది, ఇదైతే ఆన్సర్ ఉండదు. ఇది తీసేయగా మిగతా ఇంకా 2 సిమిలర్ ఆప్షన్స్ చూసుకోండి. 2 సిమిలర్ ఆప్షన్స్ ఇది తీసేసాం, మీకు కళ్ళ కనిపించకూడదు. ఇది 2 సిమిలర్ ఆప్షన్స్ చూసుకుంటే ఇది ఇన్వర్స్, ఎల్ ఇన్వర్స్ ఉంది, ఇక్కడేమో ఇది 5 ఉంది, 3 ఉంది. కాబట్టి 2 సిమిలర్ ఆప్షన్స్. మీ టాలెంట్ అంతా ఇలాగ 2 సిమిలర్ ఆప్షన్స్ తీయడంలోనే మీ టాలెంట్ చూపించండి, గమనించండి ప్లీజ్. ఓకే, ఇలాంటి అప్లై అవుతున్నవే చీట్ కోడ్స్ అప్లై చేయండి, అప్లై కానివి లైట్ తీసుకోండి. చీట్ కోడ్స్ అనేవి మీరు సూపర్గా మీ టాలెంట్ పెరిగిందనుకోండి, 10కి 7 క్వశ్చన్సే కరెక్ట్ అవుతాయి, ఇంత మించి కరెక్ట్ ఎవరికి అవ్వవు. 10కి 10 క్వశ్చన్లు అసలు ఎవరికి అవ్వవు, ప్లీజ్ గమనించండి. 10కి 7 అవడమే హై సక్సెస్ అనుకోవాలి. ఓకే, ఎవరు చదువుకుంటున్నారో వాళ్ళు మాత్రం చీట్ కోడ్స్ చేయకండి. మీరు క్వాలిఫై అవ్వము, మా వల్ల ఏది కాదు అన్నవాళ్ళు చీట్ కోడ్స్ చూడండి, ఇది నా రిక్వెస్ట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీంట్లో ఇలాంటివి నియరెస్ట్ వాల్యూస్కి వెళ్ళాలి స్టూడెంట్స్. నియరెస్ట్ వాల్యూస్ నేను చీట్ కోడ్స్ మీకు సమస్య చూపిస్తూ చెప్పాను కదా, నియరెస్ట్ వాల్యూస్కి వెళ్ళండి. నియరెస్ట్ వాల్యూ ఇక్కడ ఏముంది అంటే నీకు 5, 6 నియరెస్ట్ కనిపిస్తున్నాయి నాకు, రైట్, అండ్ 7, 6 కూడా నియరెస్ట్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఇదైతే కాదు కాబట్టి ఇది వద్దు, ఇది పక్కన పెట్టేసేయండి. ఓకే, దీంట్లో ఏది అనేది అంటే మనకి రేట్ ఆఫ్ సక్సెస్ అవుట్ ఆఫ్ 10 7 అని చెప్పాను కదా. దీంట్లో చూడండి, 2 డబుల్ చేస్తే 4, దీన్ని డబుల్ చేస్తే 8, ఇలా మధ్యలో ఉన్నది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది కొంతవరకు మనకి రేట్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 10లో 6 to 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇవి గమనించండి, రైట్. కాబట్టి మనకి అలా చూసుకుంటే చూడండి, ఇది 6కి 7కి నియరెస్ట్, 5కి ఇది నియరెస్ట్గా ఉంది. కాబట్టి 6లో ఆన్సర్ ఉంటుంది నా సెన్స్. ఓకే, గమనించండి, ఇది రైట్ ఆన్సర్ అని సెన్స్. రాంగ్ ఆన్సర్ అనేది ఇది పెట్టుకుందాం, వాలిడేట్ చేద్దాం స్టూడెంట్స్. దాట్స్ ఇట్, 6లో ఉన్న ఆన్సర్ స్టూడెంట్స్. అన్ని టైంలో సక్సెస్ అవ్వదు స్టూడెంట్స్, గమనించండి, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే కాంప్లెక్స్ అంటే ఇలాంటి ఇట్లకే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, గమనించండి, ఇలాంటి ఇట్లకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ మనం ఇది ఒక్కటే ఉంది, మరి ఇలా ఒక్కటే ఉంటే ఇది ఆడ్ అంటాం, మళ్ళీ అర్థమైందా? ఇలా ఒక్కటే ఉంది అంటే ఇది ఆడ్లోకి వస్తుంది. ఇలాగా ఇంకోటి ఉంది అనుకోండి, ఉదాహరణకు చూడండి, రూట్ v², రైట్, సైన్ ఉంది అనుకుందాం. ఇది రూట్లో ఉంది, ఇది రూట్లో ఉంది. కాబట్టి ఇలా మామూలు దానికన్నా పోల్చుకుంటే ఇలా రూట్లో ఉన్నదానికే మనం ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలి స్టూడెంట్స్, ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, అయితే యాంగిల్ సమ్ ఎప్పుడైనా సరే యాంగిల్ వచ్చింది అంటే మాత్రానికి కాస్ ఉంటుంది, మైండ్లో పెట్టుకోండి, కాస్ ఉంటుంది. బట్ మనకి క్వశ్చన్ చూసుకుంటే మాత్రం ఈ 2 సిమిలర్ కనిపిస్తున్నాయి, రైట్, గమనించండి. ఓకే, సో రెండిట్లో ఒక ఆన్సర్ ఉండొచ్చు, ఎందుకంటే మన చీట్ కోడ్స్ వైజ్గా. అదే సమ్ వైజ్గా మాత్రానికి ఇలా యాంగిల్ కనుక్కోమని ఇస్తే కాస్ ఉంటుంది. ఓకే, రైట్. సో
ఇది ఆన్సర్ ఉంది స్టూడెంట్స్. బట్ మన చీట్ కోడ్ కూడా మనకి సక్సెస్ కాలేదు. లైట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి 2, 1.7, 1.5, 3 ఉంది. ఇక్కడ నేను చెప్పాను కదా ముందే మీకు 1.7 అనుకోండి, ఇది కొంచెం కాంప్లెక్స్లో ఉంది. 2 అనేది సింపుల్గా ఉంది. కాబట్టి ఇలాంటి కాంప్లెక్స్ స్కిట్లకే ఇవ్వండి. ఎందుకంటే ఫిజిక్స్లో క్యాలిక్యులేషన్ చేస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్స్ రావు కదా, అదొక సెన్స్ ఆలోచించండి. కాబట్టి మనకి దీంట్లో ఉన్నట్లు ఒక ఆన్సర్ ఉండొచ్చు. ఇది రాంగ్ ఆన్సర్. అంతే స్టూడెంట్స్, అదే 1.7 రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ చూసుకుంటే ఈ రెండు సిమిలర్ ఆప్షన్స్ అంటే సైన్ కాస్ ప్లస్ మైనస్, కాస్ సైన్ ప్లస్ మైనస్. బట్ ఇలాంటివి మనము చేయలేం స్టూడెంట్స్. ఏదో ఒక ఆన్సర్ పెట్టుకొని మేము ముందుకు వెళ్ళిపోవడమే, ఎందుకంటే అవి చీట్ కోడ్స్ అప్లై కావు. ఇక్కడ చూడండి, ఇక్కడ నియరెస్ట్ వాల్యూస్ అప్లై కనిపిస్తుంది స్టూడెంట్స్. నియరెస్ట్ వాల్యూస్ ఎలాగంటే గమనించండి, 20 to 20కి నియరెస్ట్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఇది దూరంగా ఉన్నాయి, గమనించండి. దీనికి చూసుకున్నా ఇది దూరంగా ఉంది. కాబట్టి రెండింటిలో ఒక ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. ఇది రాంగ్ ఆన్సర్. నేను రాంగ్ ఆన్సర్కి నేను టిక్ చేస్తాను. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, 2020లో ఆన్సర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే సిమిలర్ ఆప్షన్స్ ఏమున్నాయంటే నా కళ్ళకైతే రెండు సిమిలర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 30, ఇక్కడ 20 కనిపిస్తుంది. ఈ 25, 40 చాలా డిఫరెంట్. కాబట్టి ఈ రెండింటిలో ఒక ఆన్సర్ ఉండొచ్చు. చూడండి, రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, దీంట్లో ఆన్సర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే మనకి దేనికి సంబంధం లేకుండా ఉన్నాయి, అసలు సంబంధమే లేదు. ఒక్కటి సంబంధం ఏంటంటే ఈ లాస్ట్లో 1 అనేది కొంచెం మ్యాచ్ కనిపిస్తుంది అంతే. గమనించండి, గమనించండి. ఇది 18కి 22 నియరెస్ట్ అనుకుంటే ఇది నియరెస్ట్లో కాదు అంత, అంటే 19, 18 ఓకే, గమనించండి. లేకపోతే 18, 20 ఓకే, మరి 20, 22 ఓకే. కానీ 18, 19 అనేది డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి మరి ఎక్కువ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్ వచ్చేసి రెండింటిలో ఉండొచ్చు నా ఉద్దేశం. ఓకే, ఒక్క నిమిషం. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, దీంట్లో ఆన్సర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఈ రెండు సిమిలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ రెండు ఒకలా కనిపిస్తున్నాయి. అంటే ఇది √2, ఇది 2, ఇది √2, కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ రెండే సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండే సిమిలర్గా ఉన్నాయి, ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి రెండింటిలో ఒక ఆప్షన్ ఉంటుంది స్టూడెంట్స్, ఇది గమనించండి. కాబట్టి మనం రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుందాం. అంతే స్టూడెంట్స్, దీంట్లోనే ఆన్సర్ ఉంది. చాలా క్లియర్ కట్గా ఉంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్. దీంట్లో ఏది ఆప్షన్ అంటే చూడండి, నాకు కనిపిస్తుంది 1.33 డబల్ చేస్తుంటే 2.66. దీనికి సంబంధం లేదు. కాబట్టి రెండిట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇలాంటి వచ్చిన వాటిలో మనం చీట్ కోడ్స్ అప్లై చేసుకుందాం స్టూడెంట్స్. ఓకే, సో కాబట్టి రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, 1.33లో మనకు రైట్ ఆప్షన్ ఉంది. సో స్టూడెంట్స్ ఇలాగ మనకి ఏవైతే చీట్ కోడ్స్ అప్లై అవుతున్నాయో వాటికి అప్లై చేయండి. అప్లై కానీ లైట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో మిగతా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్, వీడియోస్ ఎక్స్ప్లెనేషన్స్, అండ్ చీట్ కోడ్స్ ఇలాంటివి ఎన్నో డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి. అండ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.